లక్ష్మి, రాజు, ఏం కాదు. రోజా, మా చెల్లి తమ్ముళ్ళు కనిపించారా? లేదు వదినా, పొద్దున్నుంచి కనిపించలేదు. కనిపించలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మావయ్య, మా చెల్లి తమ్ముళ్ళు కనిపించడం లేదు. కనిపించట్లేదా? ఇల్లంతా బాగా వెతికావా? అన్ని చోట్ల వెతికాను మావయ్య, ఎక్కడా లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా? సర్లే, నువ్వు డాబా మీద వెతుకు, నేను బయటకు అనుకుని వస్తాను. అల్లుడు, ఈ రిక్షా వాళ్ళని అడుగుదాం. ఆగు. అదే యాదగిరే, ఏం సార్ మా పిల్లలకి ఎట్లా చూసిన ఆవిడా? నన్ను చూడలే. ఎక్కడికి వెళ్తారబ్బా? అల్లుడు, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి చూడు, నేను రైల్వే స్టేషన్. అలాగే మా. మావయ్య, వాళ్ళు ఎక్కడైనా కనిపించారా? ఎక్కడ వెతికినా కనిపించలేదమ్మా. ఆఖరికి మన సెంటర్ లో తెలిసిన రిక్షా వాళ్ళు కూడా అడిగాను, వాళ్ళు తెలియదు అంటున్నారు. చెల్లెమ్మా, నాకు తెలిసిన కూలి ఒకటి చెప్పాడు, గంట క్రితం బస్ ఎక్కి వెళ్ళిపోయారట. అలాగా? ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా? రూమ్ లో ఈ ఉత్తరం దొరికింది వదినా. అక్క, నువ్వు సుఖంగా ఉండాలని నాన్న మేము కలిసి నీకు పెళ్లి చేశాం. కానీ మేమందరం నీ దగ్గర ఉండటం వల్ల బావా మిగిలిన వాళ్ళతో నీకు గొడవలు వస్తున్నాయి. నీకు సుఖం లేకుండా పోతోంది. అందుకే మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. నువ్వు బావా ఆనందంగా ఉంటవి మాకు కావాలి. త్వరగా బాలే. ఇదిగోరా. స్కూల్ కు టైం అవుతుంటే ఆటలేమిటి? తీసుకెళ్ళడానికి టిఫిన్ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. ఎలా వెళ్ళాలి స్కూల్ కి? టిఫిన్ లేదా? మీ వదిన ఏమైంది? నేనెందుకు చూడాలి? ఇన్ని రోజుల నుంచి మీ కుటుంబానికి చేసింది చాలండి. ఇక నుంచి ఇంట్లో ఏ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. తాళి కట్టినందుకు తప్పనిసరిగా మీకు చేస్తాను. ఎప్పుడైతే మా వాళ్ళు వేరు మీ వాళ్ళు వేరు అన్నారో అప్పుడే నా మనసు విరిగిపోయింది. సుగుణ, ఏమిటా మాటలు? ఏదో నేనే నీ చెల్లెల్ని తమ్ముళ్ళని తరివేసినట్టు. అవును, మీరు మీ అమ్మ కలిసి పథకం పన్ని ఆ పసి వాళ్ళని బయటకు తరిమేశారు. మీ మనసులో వాళ్ళ మీద కొంచెం ప్రేమ అభిమానం ఉండుంటే వాళ్ళ ఇల్లు వదిలి వెళ్ళిపోయేవారా? నాకు ఈ పెళ్లి వద్దు వద్దు అంటే వినిపించుకోలేదు మా నాన్న. అసలు నేను ఎందుకు పుట్టానని ఏడుస్తున్నాను. పుడితే పుట్టాను, కనీసం మగాళ్ళ అయినా పుట్టలేదు. అప్పుడు మీలాగే నేను నా చెల్లి తమ్ముళ్ళని చక్కగా చూసుకునేదాన్ని. నా కర్మ, ఆడదానిగా పుట్టాను. నా అన్న వాళ్ళే ఉండకూడదు, ఉండని బండరాయిలా చేసుకుని బ్రతకాలి. ఎందుకొచ్చిన ఆడు బ్రతుకు. మిస్టర్ రవి, కంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు. వస్తానమ్మా, వెళ్ళొస్తానండి. అమ్మా, నువ్వు నాయనమ్మ కాబోతున్నావు. తల్లైనందుకు ఎంత బాధపడుతుంది, ఇంకా నాయనమ్మైంది అంటే పెదవా. నేను తాతనయ్యానని చెప్పచ్చు కదా. నువ్వు తాత కాబోతున్నావు. చూడమ్మా సుగుణ, పండంటి మనవని కనిచ్చేసాయి. అచ్చు నాలాగా పెంచుకుంటాను, కానీ ఎల్లరికానికి మాత్రం ఒప్పుకోను. ఎన్నో రాత్రులు వస్తాయి, కానీ ఇది ఏ తొలిరేయి. బావగాడు ఏంటమ్మా తలగళ్ళలాగా? ఎంచక్క బావగారు మొగుడు గారు అని పిలవచ్చుగా. అది కాదురా, నా గదిలోకి ఎందుకు వచ్చావమ్మా? చాలా పనుండి వచ్చానమ్మా. మరి ఇప్పుడు మన ఇద్దరు తర్వాతనే కదా మీ అన్నయ్య కొద్దికి పెళ్ళైంది. అవును. మరి ఆవిడ చూడు ఎంచక్క వాంతులు చేసుకుంటుందో. మరి నువ్వెప్పుడు బుళ్ళుక్కు బుళ్ళుక్కుమని వాంతులు చేసుకుంటావు? వాంతంటే నాకు అసహ్యం. నువ్వే చేసుకురా. నేను చేసుకోవాలా? నేను వాంతులు చేసుకుంటే కలరా అనుకుంటారమ్మా. నువ్వే చేసుకోవాలమ్మా వాంతులు. ఒరే, వాన్ చేసుకుంటే ఏమొస్తుందమ్మా? నాలాగా అందమైన పిల్లలు పుడతారమ్మా. నిజంగానా? అయితే నేను ఇప్పుడే వాన్ చేసుకుంటా. వాంతి చేసుకుంటే పిల్లలు పుట్టరే. పిల్లలు పుట్టాలంటే కొన్ని ఆటలు ఆడాలి. ఏం ఆటలు? చెప్తా కదా. ఇప్పుడు ఇవేంటి తెలీదా? పాలు. అరే, ఇవేంటి? పళ్ళు. వెరీ గుడ్. మరి ఇవేంటి? మల్లెపూలు. అయ్య బాబాయ్ బాబాయ్ బాబాయ్, మా బుజ్జికి అన్ని అర్థమైపోతున్నాయి. మాట సులువుగా అర్థం చేసుకుంటుంది. ఈ పాలు తగైనా? తగై. ఆ పళ్ళు తినేస్తా. అన్ని పళ్ళు తినేయి, ఎలగెలా తినేయి. ఇది మాత్రం వదిలిపెట్టు. ఆ మూల కూర్చొని తినేయి. పాలు తాగేసి పళ్ళు తినేయి. ఈ లోపు నేను పని చేస్తా. పుడతాడు బాబొకడు మాకు, వాడి పేరేంటో నాకింకా తెలియదు. దీని బ్రెయిన్ మాత్రం వాడికి రాకూడదు. పుడతాడు మాకొకడు బాబు,
పిచ్చి మా బాబుకి జోలలాలి, చిన్ని మా తండ్రికి లల్లిలాలి, పిచ్చి మా బాబు. ఆ? రోజా, ఎంత తెలివైన పని చేసావే. ఆహా, గ్లాస్ పాలు తాగావు, గెలర్టి పళ్ళు తిన్నావు, తలుపేసుకొని వెళ్ళిపోయావు. ఎన్ని సంవత్సరాలు నీతో ఇలాగా? బట్టతల కూడా వచ్చేసిందే నాకు. చి, 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 చి. ఏయ్, పెళ్లి చేసుకునేటప్పుడే ఈ బుద్ధి ఉండాలా నీకు? పిచ్చే మహారాజుకే లల్లిలాలే. రాణి, ఉమ్, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోమ్మా. అలాగే అన్నయ్య. సుగుణ, డాక్టర్ గారు నీకు ఒంట్లో చాలా నీరసంగా ఉందని చెప్పారు. రక్తం కూడా చాలా తక్కువగా ఉందన్నారు. అందుకోసం నీకు ఈ టానిక్, ఆ వైటమిన్ టాబ్లెట్స్ తీసుకొచ్చాను. ఇవి రోజుకు 2 సార్లు వేసుకుని. నాకు మందులు మాత్రం ఏం ఏ వద్దండి. ఎందుకని? మనసు బాగున్నప్పుడు మందులు ఎన్ని వేసుకుంటే మాత్రం ప్రయోజనం ఏముందండి? అర్థం లేకుండా మాట్లాడదు. ఇలా మొండి పట్టుదలతో కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడవుతుంది, ఆ పైన ప్రాణం పోతుంది. అంతే కదా? పోతే పోనివ్వండి, ఉండి సాధించేదే ఉంది. ఏంటి నువ్వు మాట్లాడేది? అసలే నెల తప్పిందని కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించవా? ఏమండి, రూపం ఆకారం తెలియని కడుపులో ఉన్న బిడ్డ గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ బిడ్డ మంచి గురించి ఆలోచించాలంటున్నారు. అలాంటిది ఇన్నేళ్ల పాటు ఈ చేతులతో ఎత్తుకుని ఆడించి పెంచి పెద్ద చేసిన నా చెల్లి తమ్ముళ్ళు ఎటో వెళ్ళిపోతే ఒక ఆడదానిగా నా మనసు ఎంత ఆవేదన పడుతుందో తెలుసా? అరే, నాకు వాళ్ళ మీద ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళాను, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడే వస్తున్నాను. అనవసరంగా మనసుపాటు చేసుకోకుండా ఈ మందులు వేసుకో. నాకు అక్కర్లేదని చెప్పాను కదండి. నన్ను వేధించక వెళ్ళండి. డోంట్ బి సిలీ ఐసి. ఇలా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ అవుతాడు. ప్రాణాలిచ్చి పెంచిన వాళ్ళు ఏమైపోయారో తెలీదు. ఇంకా పుట్టని బిడ్డ బ్రతికితేయే చస్తేయే ఏమైపోతాయే? చిచ్చి, నువ్వు ఈ మధ్య మంచిగా ప్రవర్తించడం లేదు. Stupid. ఎరా, నీకు పుట్టబోయే బిడ్డ గురించి నీ పెళ్ళాన్ని చెప్పిన తియ్యని కబుర్లు విని మురిసిపోతున్నావా? నీకొక కొడుకు పుడతాడు, వాణ్ణి చూసి ఇంటిల్లి పాది ఆనందించొచ్చని నేను ఆశపడుతుంటే వాడు చస్తే మాత్రం ఏమిటంటుందిరా మహాతల్లి. ఒరే బాబు, దానికి ఏమాత్రం ఇంటి చేస లేదురా. ఎప్పుడు చూసినా పుట్టింటి చేసే. అమ్మా, నాకన్నీ తెలుసు. దయచేసి బిడ్డ పుట్టేంత వరకు ఏం మాట్లాడదు. ఇల్లరికల్లో ఉన్న మజా. నన్ను ఆశీర్వదించు. ఎందుకురా? ప్రశ్నలొద్దు, తర్వాత చెప్తాను. ముందు ఆశీర్వాదం పడే. సరే, దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఏంటి ఉన్నట్టుండి నా మీద భక్తి పెరిగిందా? నీ మీద భక్తి కాదు మావా, మీ అమ్మాయికి తిక్కెక్కువైంది. దాన్ని రెక్క పట్టుకుని పక్క మీదకి లాగి రేపు చేసేస్తాను. రేపేంట్రా? రేపు మీ అమ్మాయి నేను చెప్తుంది. ఏడో పిచ్చి మాలకు. అమ్మా సుగుణ, నీకు ఉత్తరం వచ్చిందమ్మా. ఎవరు రాశారమ్మా? పిల్లలు మావయ్య ఆ? విజయవాడలో ఉన్నారట. ఆహా, చెల్లెలు లక్ష్మి పెద్ద మనిషి అయిందట. శుభం. అయితే నువ్వు అబ్బాయికి చెప్పి వెంటనే బయలుదేరు. అలాగే మావయ్య. నాకు ఆఫీస్ పని మీద అర్జెంట్ గా టూర్ వెళ్లే పని ఉంది. ఒక పని చేద్దామా? ఏమిటండి? మా నాన్న పంపిద్దాం. అదే మాటండి. మా చెల్లి ఇప్పుడున్న పరిస్థితుల్లో తోడు కోసం వెళ్ళవలసింది మగవాళ్ళు కాదండి, ఆడవాళ్ళు. పోనీ నేను చూసొస్తానండి. ఏంటి సుగుణ, నువ్వు అసలే నీరసంగా ఉన్నావు. జర్నీలో అవి మంచివి కావని డాక్టర్ చెప్పారుగా. డాక్టర్లు అన్నాక అలాగే చెప్తారు. అవన్నీ పట్టు కూర్చుంటే పనులు జరగవు. సుగుణ, ఏది ఏమైనా నువ్వెప్పుడు వెళ్ళటం మాత్రం నాకు ఇష్టం లేదు. ఏమా, ఏమన్నాడు? నేను వెళ్ళడం తనకిష్టం లేదన్నట్టుగా మాట్లాడారు మావయ్య. మాట్లాడాడు? మాట్లాడతాడు వేధవా. తల్లి పెంపకం నుంచి వచ్చినాడు కదా, ఓ మమత ప్రేమ ఏడిచేస్తే కదా. వేధవని వేధవ. చూడమ్మా, అబ్బాయి ఎలాగో క్యాంప్ వెళ్తున్నాడు కాబట్టి వాడు తిరిగి వచ్చేసరికి నువ్వు అలా వెళ్ళి ఇలా వచ్చేసాయి. మావయ్య, చూడమ్మా, తల్లి లేని పిల్ల, అక్కడ నీ అవసరం ఎంత ఉంటుందో ఓ తండ్రిగా నేను అర్థం చేసుకోగలమ్మా. ఇక్కడ విషయాలని నేను చూసుకుంటా కదా, నువ్వేం భయపడబాక, నువ్వు వెళ్ళిరా.